ఇవి దీనికి ఇట్లా ఇస్తాం సార్, ఇలా ఇది ఇస్తాం hinges లాగా అది ఫ్రేమ్లా ఉంటుంది మొత్తం, ఇది ఫ్రేమ్. దాని మీద ఏడ దెబ్బ పడది షీట్ మీద. This is the mini retort. This is the dome. టైట్గా పెట్టు, టైట్ టైట్. ఇట్లాను వెనక ముందడికి ఇట్లా జరుగుతాయి, కొన్ని వెనక జరుగుతాయి, కొన్ని ముందడి. టైట్ పెట్టండి, ఏమైనా సన్న కట్టెలు ఉంటాయి అందులో సందులోకి వేయండి, అట్లా పొడుగులు వేయండి, ఏం కాదు. కొన్ని వేయచ్చు అట్లా గ్యాప్లో. అక్కడ గ్యాప్ ఉంది, వీళ్ళు సైజు చిన్నది తీసుకురు కదా, 1 ఫీట్ కంటే తక్కువ తీసుకున్నాడు, గ్యాప్ వచ్చింది. కొంచెం ఇట్లా అంటే పడతాయి, లేకపోతే ఎడ్జెస్కి లేవు, ఈ ఎడ్జ్కి. కరెక్ట్ ఉండాలి, లోపలికి రానియకండి. కాదు బాబు అంటే పెట్టండి ఏది ఒకటి. క్లాత్ చుట్టేయండి, ఇక అది పెట్టి అన్ని దిక్కులు పెట్టి చుట్టాలి. కొంచెమే, ఎక్కువ కదా, అయిపోయింది అంతే. పట్టి సన్న పట్టి చేసి చుట్టూ, ఎక్కువ లాగే ముందు సన్నగా. చలో చుట్టూ గంతే. ఇంకోటి చుట్టూ అట్లేనే, 2 చుట్టే చాలు. అయిపోయి చుట్టూ ఇక తలకాయ పెట్టుకోండి, ఇది పెట్టండి. అది ఇక్కడ లోపల తీసేయండి, కొద్ది లోపల పడింది కదా, తీసి పక్క లోపల, దీని లోపల చూడు, ఇక్కడ ఇది కూడా తీసేసి పెట్టమ్మా, మెల్లగా పెట్టు. నేర్చుకున్నా ఇక సీలు భయపడకూడదు. పెట్టు, గట్టిగా పెట్టు, మంచిగా నొక్క, గట్టిగా నొక్క, ఏం కాదు, పూర్తి రావాలి అంతే. అయిపోయింది, వెరీ గుడ్. కరెక్ట్ వచ్చిందా? ఆ క్లాత్ లోపలికి ఈతల సైడ్ది అది ఓకే, ఈతలది ఇదమ్మా, ఈ పక్కది లోపల ఏమంటారు అది ఈడకు లోపటి వేయడం కాలుతో జరుగుతాయి. చలో గట్టిగా ఉండాలి, చూసినామా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక లేపండి. జై బోలో బయోచార్కి జై. గట్టిగానే ఉండి మూతి బయటికి పెట్టు. సన్నకట్టెలు సన్నయి ఇంతలా పెట్టారు ఎవరైనా. ఆకులు ఉన్నది సార్, ఆకులు ఉండదు పట్టుకే ప్రకాష్, ఇలా ఆకులు ఉండదు పట్టుకే తీసుకురండి. ఈ పార్టీ సన్నకట్టెలు మంచిగా మారుతుంది, బాగా ఎంజాయ్ బాగా మంది సార్. ఆల్రెడీ ఫ్యూమ్స్ వస్తున్నాయి మన సార్.
మన వెనిగర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయిందా? అవునవునవునవును. వచ్చేసి ఇది ఫాస్ట్గా గుంజుకుంటుంది. వేసాం కదా పుట్టలేమో వేసి ఉండే ఎక్కువనే ఉంది కదా లేదా సరిపోనే ఉంది. గాలి కూడా ఏమో వేస్టేజ్ అయితే లేదు, మొత్తం దానికే తాకుతుంది కదా. చూసారు అది మండుతుంది, ఇప్పుడు అది మండుతుంది. జెసేపు వైట్ వచ్చింది, ఇంకా వైట్ వస్తుంది చూడండి. ఆ తర్వాత తగ్గని అంటుకుంటుంది సార్. అంటుకుంది, స్టార్ట్ అయింది. అలా గాలి అటు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ. కిషోర్ నువ్వు వెళ్ళొచ్చాను, టీ ఇచ్చేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. చాడికి టీ పట్టుకోవాలన్నా. ఓవరాల్గా పొగ కూడా ఏం లేదు ఈ పొయ్యిలో. అవునండి, ఇంకీ ప్రైమరీ సెకండరీ అన్నీ అన్నీ కలిసిపోయి ఉంటాయి. అన్నీ సార్ ఇది సార్ ఇది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు శబ్దం వస్తుంది, బుస్ అని శబ్దం వస్తుంది. స్టార్ట్ అయింది సార్. ఇది సన్నం ఉంది కాబట్టి మీకు బుస్ అని రాదు, వెడల్పు ఎక్కువ ఉంది. ఇది వచ్చింది చూసారా? లేదు సార్, ఇదే ఈ గ్యాస్ ఇది గ్యాస్ ఇది అంటుకుంటే ఇది ఆగదు. పల్స్గా ఉంది కదండి, దానికోసం హీట్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, డైరెక్ట్ మంటలో పెట్టినట్టు. అవునండి, వస్తుంది శబ్దం వస్తుంది. గుంజుకుంటుంది, ఫ్లేమ్ని గుంజుకుంటుంది, ఎక్స్టింగ్విష్ చేస్తలేదు. ఫోకస్ చేస్తున్నావు కూడా మంట మీద ఫోకస్ పెట్టారు. దూరం పెంచుకోలేదు మంచిగా. మీరు కూడా రండి సార్ ఫ్లేమ్లోకి. పర్లేదు.
ఎంత ఎర్లీగా వస్తుందని చెక్ చేయాలని ఉంటుంది. యాక్చువల్గా మంట వెనకపోతుంది కాబట్టి కట్టెలు ఈడేస్తేనే సరిపోతుంది. సరిపోతుంది. ఇంత వెనక అవసరం లేదు. ఫుల్ మాడుతావో నల్లగా అయింది. లోన పుల్లలు కూడా కాలుతాయండి. బుక్ అయిపోతుంది. కాదు బుక్ అయ్యి బయోచార్ బుక్ అయింది. హాఫ్ అన్ అవర్ అయిందా సార్? అయింది సార్. ఒకసారి అలుకుంటుంది, శబ్దంతో వస్తుంది. అప్పుడు 2:45 స్టార్ట్ చేసాను. క్యాబ్ బాగానే ఉంది మనది. ఏమండి మనది పెండది లాక్ లాక్ బాగుందండి. దగ్గరకు వచ్చింది. ఎంత టెంపరేచరు చూసిరా. ప్రెషర్ కూడా మంట పోతలేదు దాదాపు. మామూలుగా ప్రెషర్కి మంట ఇది సార్. కలర్ అంటుకోండి. ఇది అంటుకుంటుంది సార్. ఇది ఇదే కలర్ వచ్చింది. ఫ్లేమ్ అదా? అవును సార్. అవును సార్. అదే పైన మండుతుంది కదా అది. ఈ సీలెంట్ కూడా పనిచేసిందా? మూతికాడ చూడండి ఇప్పుడు పెట్టింది. అందుకే ఎక్కువ చోట పెండనే వాడుతుంది. బాగా పనిచేసింది. అంటుకోండి సార్. అంటుకుంది. సైడ్ స్ప్రెడ్ అవుతుంది. అచ్చా, క్యాప్లకి నుంచి వచ్చేదా? వస్తుంది 2 నిమిషాలు. గాలి అట్టుండి నయమైంది, లేకపోతే మన దిక్కు కొడుతుండే. నాకు వచ్చిందా? చూడండి సార్. చూస్తున్నా సార్. సార్ ఇది అంటుకుంటుంది. అదే మంట ఇంకా చూడండి తగ్గిపోతుంది. ఇది వైట్ ప్రకాష్ కనపడుతుందా? మంట పొగ అంటుకుంటుంది. ఇది స్పార్క్ ప్లగ్ లాగా ఉండాలన్నమాట. ఎంత పెద్ద వెహికల్ అయినా స్పార్క్ ప్లగ్ ఇస్తాం కదా. కిందికి పెట్టి ఉంటే ఇంత అవసరం లేకుండే. ప్రెజర్ వస్తుంది. గుడ్. గాలి వస్తుంది. ఇది అయిపోతుంది. అందుకే పెట్టించి నేను అంటుకుంటుంది. ఇక మళ్ళీ అంటుకుంది. ఏం కాదు. ఈ ఫ్లేమ్ ఉంది కదా, ముందడు కూడా పెట్టిన ఫ్లేమ్. సూపర్.
సూపర్ సార్ సూపర్. చీప్ చార్లీ ఇదే బెస్ట్ అనుకోండి సార్. చీప్ చార్లీ మెథడ్ ఇదే బెస్ట్ ఏమో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇడికి. పైరోలైజర్ ఇప్పుడు ఎక్కువ వస్తుంది చూసినావా? పర్లేదండి, ఇప్పుడు ఎక్కువ లేదా గ్యాస్? గ్యాస్ బాగుంది. నీదే అదృష్టము. ఎందుకో తెలుసా, ఇది పేలినే వెళ్తుంది ఇప్పుడు. ఓకే, పైరోలైజ్డ్. వావ్, బయోచార్. పర్ఫెక్ట్, గుడ్. గుడ్, వెరీ నైస్.